లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉద్యద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పుట్టిన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తిన్ నృసింహుండుగా మెట్టే దానవహంత వేగగతిలోన వైనతేయుండే తాజుట్టెన్ వేదములెల్లనశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పైబెట్టెన్ భూసుతనిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నామది నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు. పరమ పావనమైనటువంటి రామకథా రసవాహినిని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి మిత్రులు పెద్దలు అందరికీ ముందుగా స్వాగతం పలుకుతున్నాను. సుందరకాండ చాలా మహిమాన్వితమైనది అన్నది మనం గత 2 వారాలుగా చెప్పుకుంటున్నాం. మహిమ కారణమేమిటి అంటే అసలు రామాయణమే ఒక మంత్రమయ్యా, దాంట్లో ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఈ దృష్టికోణాన్ని మనం బాగా మనసులో ప్రతిష్ఠించుకుని సుందరకాండ వినాలి. కేవలం కథాభాగం మాత్రమే కాకుండా దీన్ని వినటం ద్వారా మనకి అనేక పాపాలు నాశనం అవుతున్నాయి, మనకి అనేక అద్భుతమైనటువంటి శుభాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇది మనం అనుకుంటున్నది కాదు, పెద్దలు చెప్తున్నటువంటి మాట. కాబట్టి సుందరకాండ వినటం అన్నది పారాయణతో సమానము. ఇది మనం మొదటి వారమే చెప్పుకున్నాం. ఇది మనం చెప్పుకుంటుంది కాక పెద్దలు చెప్పిన అభిప్రాయంగానే దాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి సుందరకాండ ప్రారంభమే అద్భుతంగా మొదలుపెట్టాడు మహర్షి. కథపరంగా చాలా అద్భుతము, అయితే మంత్రపరంగా కూడా విశేషమైన శ్లోకంతో మొదలుపెట్టాడని మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి శ్లోకమే తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఈయేష పదం అన్వేష్టం చారణా చరితే పథి. అంటే చారణులు వెళ్తున్నటువంటి మార్గంలో ఒకానొక సాధకుడు, చారణులు అంటే ఆచార్యులు అని అర్థం చెప్పుకున్నాం మనం. అట్లాగా జ్ఞానాన్ని పొందటం కోసం బయలుదేరిన ఒక సాధకుడి కథే సుందరకాండ. ఇది మనకి పెద్దలు ఇచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి దృష్టికోణం. దీనిని కూడా మనం మిస్ అవ్వకూడదు. ఒక పక్క కథ చెప్పుకుంటూ ఉండాలి, మరొక పక్కన మనం పొందవలసినటువంటి సాధనాపరమైన లాభాన్ని కూడా మనం పొందవలసి ఉంది. ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నాన్ని మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. గత వారం మనం చెప్పుకునేటప్పటికీ మనం సముద్రం మీద స్వామి ప్రయాణం మొదలుపెట్టడమే మొట్టమొదట విగ్రహముగా మైనాకుడు రావటం జరిగింది. మైనాకుడు రావటం, ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరటం, నేను నీ ఆతిథ్యాన్ని స్వీకరించినట్టే అని స్వామి చెప్పటం, దానిలో ఉన్నటువంటి రహస్యాలు, ఈ విషయాలన్నీ గత వారం మనం చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి ఇంకా 2 పెద్ద విగ్రహాలు రాబోతున్నాయి. అయితే మనం ముందే చెప్పుకున్నట్టు కేవలం కథాపరంగా చూస్తే 3 విగ్రహాలు వచ్చాయి అని చెప్పుకోవాలి. అయితే సాధన పరంగా చూస్తే మొట్టమొదటిది, రెండవది, మూడవది, 3 గుణాలకు సంబంధించిన విశేషాలుగా చెప్తున్నారు. మొట్టమొదటి వచ్చినటువంటి మైనాకుడు చాలా సాత్వికంగా వచ్చాడు. స్వామిని ఆతిథ్యం తీసుకొని రుణపడున్నానయ్యా, ఆతిథ్యం తీసుకో అన్నాడు. దానిని కూడా సాధనలో విఘ్నంగానే గుర్తించమని పెద్దలు చెప్తున్నారు. అంటే మనం జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణం మొదలు పెట్టగానే సత్సంగం వస్తుంది, పెద్దల ఎవరితో పరిచయాలు వస్తాయి. వీటి వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఎలా ఉంటాయి కూడా దృష్టిలో పెట్టుకోమన్నారు. సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, మనకి జీవితంలో మిగిలినటువంటి సమయం ఎంతో మన ఎవరికి తెలియదు. ఇటువంటి జీవితంలో ప్రతి క్షణము
ఒకానొక ఎరుకతోటి ఒక అవేర్నెస్ తో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది మొట్టమొదటి విఘ్నంగా గుర్తించమని చెప్తున్నారు. కాబట్టి అది సత్వపరమైనటువంటి విఘ్నం. ఇక రెండవది రాబోతోంది. దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇది రజోగుణానికి సంబంధించిన విశేషంగా పెద్దలు దాన్ని చెప్తున్నారు. ఇప్పుడు గత వారం మనం ముగించుకునేసరికి మైనాకుడు తిరిగి లోపలికి వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు. ఈలోగా అక్కడ అద్భుతమైన సన్నివేశం జరిగింది. సాక్షాత్తు దేవేంద్రుడు వచ్చి ఆయనకి బోళ్ళని వరాలు ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇచ్చాడు ఆ విశేషాలన్నీ గత వారం మనం విశేషంగా చెప్పుకున్నాం. మైనాకుడు అలా సాగరంలోకి వెళ్ళిపోగానే దేవతలు తిన్నగా దాక్షాయణి దగ్గరికి వెళ్ళారట. దాక్షాయణి అన్న ఆవిడ దక్షుడి కుమార్తె, దక్షుడి యొక్క కుమార్తె ఆవిడ. ఆవిడ దగ్గరికి వెళ్ళారు దేవతలంతా. వెళ్ళి ఆవిడికి నమస్కరించి, అమ్మా, హనుమంతుడు ఒకానొక అద్భుతమైన కార్యాన్ని చేయటం కోసం సముద్ర మార్గంలో ఎగురుకుంటూ వెళ్తున్నాడు. అతనిని మధ్యలో నువ్వు నిలువరించాలి అని కోరుకున్నాడు. ఒక ముహూర్త కాలం పాటు అతని ప్రయాణానికి విఘ్నాన్ని కలిగించు. ఎందుకంటే అతడి శక్తి ఎంతటితో తెలుసుకోవాలని మా కోరిక ఉంది. చేయవలసిన పని చాలా పెద్దది. సామాన్యుడు కాదు రావణుడు. అక్కడికి వెళ్ళాలి. అక్కడ అనేకమైనటువంటి రక్షణ వ్యవస్థలను దాటుకుని లోపలికి వెళ్ళి సీతమ్మను చూసి ఆ వార్త తిరిగి వచ్చి రామచంద్రమూర్తికి నివేదించాలి. ఎంత పనుంది. కాబట్టి ఒక్క ముహూర్తం పాటు అతనికి ఒక చిన్న విగ్రహాన్ని కలిగించు, చూద్దాం అతను ఏం చేస్తాడో. ఈ రకంగా చెప్పారు. అయితే ఇంత మాత్రమే చెప్పకుండా మరొక మాట కూడా అన్నారు. నువ్వు ఇలా వెళ్ళకు, ఈ రూపంతో వెళ్లకుండా ఒక భయంకరమైన రూపాన్ని ధరించి వెళ్ళు. ఎందుకంటే ఇలాగే సౌమ్య రూపంతో నువ్వు వెళ్ళావనుకో, నమస్కరించి పక్క నుంచి వెళ్ళిపోతాడు. అలా కాకుండా నువ్వు ఏ రూపం ధరించాలో చెప్తున్నామో అలా వెళ్ళు అని దేవతలు చెప్పారు. అతలు అంగీకరించింది. అంగీకరించి హనుమంతుని పరీక్షించడం కోసం సముద్ర మధ్యంలోంచి ఆవిర్భించింది బయటికి ఆవిడ. వస్తున్నాడు, వేగంగా వస్తున్నటువంటి స్వామి ఈవిడ నీటిలోంచి పైకి రావటాన్ని ఆశ్చర్యంగా చూశాడు హనుమస్వామి. అలా క్రమంగా పైకి లేచి హనుమంతుడి యొక్క మార్గానికి అడ్డంగా నిలబడింది సురస. ఆవిడ చెప్తోంది, నిన్ను నాకు ఆహారంగా దేవతలు నిశ్చయించారు. ఇప్పుడు నేను నిన్ను భక్షిస్తాను, నా నోట్లోకి ప్రవేశించు అంది. ఈ మాట కొంచెం చిత్రంగా ఉంది కదా, మింగేయచ్చు కదా. ఈ మాట చెప్పటం ఏమిటి, నా నోట్లో ప్రవేశించు అనటం ఏమిటి అంటే ఆవిడ పరీక్షిస్తోంది అన్న విషయాన్ని తెలుసుకోలేని వాడు ఆ స్వామి. ఈ హనుమంతుడి మాటలు విని దోయిలించి నమస్కరించాడు. ధిమతాం వరిష్టం, క్షణంలో పట్టేస్తాడు ఆయన. దేవతలు నిశ్చయించారు, దేవతలు పంపించారు. ఆ మాట వినగానే వాళ్ళు రాక్షసిని పంపిస్తారా? కాబట్టి తల్లి దేవత అని గుర్తుపట్టేశాడు ఆయన. కాబట్టి ప్రసన్నవదనంతో నమస్కరించాడు అని చెప్తున్నారు. ఎక్కడ బెదురు కంగారు ఏం లేవు. చెప్పడం మొదలుపెట్టాడు. ఆవిడ అడిగింది, చెప్పాడు. ఆవిడ మనకి సమాధానం చెప్పాలి. మెల్లగా మొదలుపెట్టాడు. అమ్మా, అయోధ్యలో దశరథ మహారాజు గారి పుత్రుడు రామచంద్రుడు, ఆయన తండ్రి గారి కోరిక మేరకు అరణ్యానికి వచ్చాడమ్మా. భార్యతోనూ తమ్ముడితో కలిసి వచ్చాడు, సీతమ్మ లక్ష్మణులతో కలిసి. ఆయన భార్య సీతని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. మా రాజైనటువంటి సుగ్రీవుడు సీతమ్మని వెతుక్కురమ్మని నాలాంటి అనేక మందిని పంపాడు. మేమందరం గుంపులుగా బయలుదేరాం. వారిలో నేను ఒకడిని. ఎంత జాగ్రత్తగా అందంగా మాట్లాడుతున్నాడు స్వామి చూడండి. ఎక్కడ అహంకారం అన్నది లేనే లేదు. అహం స్ఫురణ ప్రవేశించకుండా ఉండటమే సాధకుడి జీవితంలో అత్యంత ప్రధానము. నేను చేస్తున్నాను, నేను చెప్తున్నాను, నా వల్ల జరుగుతోంది, ఈ భావం క్రమక్రమంగా వదిలేసుకోవటమే సాధన. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒకానొక కోణంలో హనుమంతుడిని సాధకుడుగా చూడాలని కూడా నిశ్చయించుకున్నాం కదా. అందుకేగా మొదటి శ్లోకం అర్థం అలా చెప్పుకున్నాం. తతో రావణ నీతాయా అన్నప్పుడు ఒక సాధకుడు బయలుదేరాడు అని కదా చెప్పాము. మనందరం సాధకులం కాబట్టి పట్టుకోవాల్సిన రహస్యం ఏమిటి? హనుమ ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తిస్తున్నాడో మనం జాగ్రత్తగా పట్టుకుంటే మనం ఎలా ఉండాలో మనకు తెలిసిపోతుంది. ఇదే రహస్యము. కాబట్టి నేనేమంటున్నాడు, చాలా మంది బయలుదేరారు, వాళ్ళలో నేను ఒకడిని అన్నాడంతే. నేను రామకార్యం కోసం బయలుదేరానమ్మా, అది జరగని. కావాలంటే నేను తిరిగి వచ్చి సీతమ్మ జాడని రామచంద్రమూర్తికి చెప్తాను. చెప్పేశాక నువ్వు కోరినట్టుగా నీ నోట్లోకి ప్రవేశిస్తాను అన్నాడు. అంటే వీల్లేదండి ఆవిడ. కుదరదండి, నాకు ఇది బ్రహ్మ ఇచ్చిన వరం, నువ్వు నా మాట దాటడానికి వీల్లేదు.
ఇప్పుడే నా నోట్లో ప్రవేశించాలి అని పట్టుబట్టింది. సరే అమ్మా, నేను సిద్ధమే అన్నాడు. ఆవిడ ఎదురుకుండా నిలబడ్డాడు. సురస ఈయన చూస్తే ఇంతున్నాడు కాబట్టి ఆ తల్లి నోరు తెరవడం మొదలుపెట్టింది. ఆవిడ నోరు పెద్దది చేస్తున్న కొద్దీ తన రూపాన్ని పెంచుతున్నాడు హనుమస్వామి. ఆవిడ నోరు ఎంత పెద్దది చేస్తే ఈయన అంత పెద్దవాడయ్యాడు. అలా చాలా పెద్ద నోరు తెరిచింది ఆవిడ. అంతగా నోరు తెరవనిచ్చాడు. అంత నోరు తెరిచిన తరువాత ఒక్కసారిగా అంగుష్ట ప్రమాణంలో కంటే బొటకన వేలు ప్రమాణంలోకి తగ్గిపోయాడు. క్షణంలో తగ్గిపోయాడు. కొంత వాడైపోయి వేగంగా తల్లి నోట్లోకి ప్రవేశించి బయటికి తిరిగి వచ్చేశాడు. ఇది స్వామివారికి ఉన్నటువంటి అణిమాది అష్టసిద్ధుల్ని ఇలా ప్రదర్శించి చూపిస్తున్నాడు. అణిమ, మహిమ, గరిమ, లగిమ అని చెప్పుకుంటాం కదా. అందులో అంతటి వాడవటం గరిమ, చిన్నవాడైపోయాడు లగిమ, చిన్నవాడిగా అయ్యి పని సాధించుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి తల్లికి నమస్కరించాడు. అమ్మా, నువ్వు కోరినట్టుగా నీ నోట్లోకి ప్రవేశించాను, తిరిగి బయటకు వచ్చేసాను. దాక్షాయిణి నీకు నమస్కారం అని అంటే ఆవిడ గుర్తుపట్టేశాడు అనమాట. ఆయన రూపం మార్చుకున్న ఆవిడెవరో ఆయనకి తెలిసిపోయింది. అంటే ఇక్కడ రహస్యం ఏం తెలుస్తోంది? హనుమ కన్ను ఎవరు కప్పలేరు. హనుమ కన్ను గప్పి ప్రవర్తించడం కుదిరే పని కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే తర్వాత మనకి కథలో పనికొస్తుంది. కాబట్టి హనుమంతుడు ఆ తల్లికి నమస్కరించి, అమ్మా, నాకు సమయం అవుతోంది, నేను సీతాన్వేషణ కోసం బయలుదేరుతాను, అనుజ్ఞేయము అన్నాడు. చాలా సంతోషించింది దాక్షాయణి. తన స్వస్వరూపాన్ని ధరించింది. నాయన, క్షేమంగా వెళ్ళినా సీతాన్వేషణని విజయవంతంగా పూర్తి చేసి సీతమ్మని రామచంద్రమూర్తికి అప్పగించు అని ఆశీర్వదించి ఆ తల్లి అంతర్హితురాలైపోయింది. ఆకాశంలోంచి చూస్తున్న దేవతలందరూ సంతోషించారు. పుష్పవృష్టి కురిపించారు. తిరిగి వేగంగా బయలుదేరాడు హనుమస్వామి. అయితే ఇక్కడ దేవతలు రంగమాతని దాక్షాయణిని, అమ్మా, ముహూర్తకాలం పాటు స్వామిని నిర్వహించుని అడిగారు కదా పెద్దలు. దీని వెనకాల మరో రహస్యం ఉంది, ఒక ఆంతర్యం కూడా ఉంది అని చెప్పారు. మనకి హనుమ వెళ్ళటం మొత్తాన్ని దేవతలు, ఋషులు జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారు అని మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. బయలుదేరుతున్న క్షణం నుంచి వాడు చూసుకుంటున్నారు. స్వామి ఎలా వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, అంతా వాళ్ళ పరిశీలనలోనే ఉంది. ఇప్పుడు ఈయన వెళ్తున్న వేగాన్ని బట్టి వాళ్ళు లెక్క కట్టారట. ఈ వేగంతో ఇలాగే వెళ్ళినట్టయితే లంకలో ప్రవేశించే సమయానికి ఉన్న ముహూర్తం దుర్ముహూర్తం అవుతుంది. కాబట్టి కొద్దిపాటి ఆలస్యం చేస్తే దీనివల్ల కలిసి వచ్చేది ఏమిటి? ఈయన వెళ్ళేటువంటి సమయాన్ని లెక్క వేసి సరిగ్గా సుముహూర్తంలో లంకా ప్రవేశం చేస్తాడు. అది వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి సరి అయిన సమయంలో హనుమస్వామి లంకలో ప్రవేశించాలి అని కోరుకున్న దేవతలు ఇలా సురస రూపంలో ఆయనకి విఘ్నాన్ని కలిగించారు. ఇది ఒక రహస్యమని పెద్దలు చెప్తున్నారు మనకి. అక్కడి నుంచి తిరిగి స్వామి బయలుదేరాడు, వెళ్తున్నాడు. హనుమ వెళ్తున్న మార్గాన్ని గురించి కూడా మొదట్లో కొంత మనం కొన్ని విశేషాలు చెప్పుకున్నాం. మనం ఇంకా అద్భుతమైనటువంటి విశేషాలు ఇక్కడ మహర్షి మనకు అందిస్తున్నారు. హనుమ వెళ్తున్న స్థాయిలో ఆయన పైకి వెళ్ళి ఇంకా పై మార్గంలోంచి ప్రయాణం సాగిస్తున్నాడు. అలా వెళ్ళగలిగి మనం సంపాతి చెప్పింది, మేము అంటే గరుడికి సంతానమైనటువంటి మేము వెళ్ళగలిగిందే ఒకానొక స్థాయి 7వ మార్గంలో వెళ్ళగలం. అంతకన్నా పై స్థాయిలో వెళ్తున్నాడు హనుమ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ తుంబురులు మొదలైనటువంటి వారు వినిపిస్తున్నటువంటి మంగళకరమైన సంగీత నాదం వినిపిస్తోంది. అంటే అంతరిక్షం యొక్క అనేక ఆ మార్గాలు, వీటి విశేషాలన్నీ మనకు రామాయణం చెప్తోంది. ఆ మార్గంలో వెళ్తున్నాడు. ఇక్కడ వెళ్తుంటే సుమధురమైనటువంటి గానాన్ని వినిపిస్తున్నారు తుంబురులు లాంటి దేవ సంగీత విద్వాంసులు. అలా వెళ్తున్నాం ఆ మార్గంలో. ఇంకా పైకి వెళ్ళాట. ఇంకా పైకి వెళ్ళేసరికి ఇంద్రుడి యొక్క ఐరావతం అది తిరుగుతున్న మార్గం అది. అదొక అద్భుతం. అలా చూసుకుంటూ ఇంకా ఇంకా పైకి వెళ్ళాడు. ఈసారి ఆయన ప్రవేశించిన మార్గము సామాన్యం కాదు. అగ్నిదేవుడు దేవతల కోసం హవిస్సులు తీసుకెళ్తున్న మార్గం అది. అది అన్ని మార్గాల్లోకి వెళ్తున్నాడు. ఇలా ఏకకాలంలో అనేక మార్గాలను దాటుకుంటూ పైకెళ్తూ కిందకి జరుగుతూ అద్భుతమైనటువంటి మహర్షి చెప్పారు కదా, స్వామి సామాన్యమైనటువంటి అద్భుత దర్శన అన్నమాట మనం అనుకున్నాం కదా. అటువంటి అద్భుతమైనటువంటి స్థితిలో హనుమ స్వామి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇలా వేగంగా వెళ్ళిపోతున్న స్వామికి
అకస్మాత్తుగా తన గమనాన్ని ఎవరో నిరోధించినట్టుగా ఆగిపోయారు. ఒక్కసారిగా ఆగిపోయాడంతే. ఎవరో తనని కదలకుండా పట్టేసినట్టు అయిపోయింది. కిందకి చూశారు. ఆకాశంలో తను వెళ్తున్నప్పుడు తన నీడ సముద్ర జలాల మీద తనతో పాటు రావటం ఆయన గమనించుకున్నాడు. కనిపిస్తుందిగా, ఆయన అంతటి శరీరంతో ఆ, విరాట్ రూపం ధరించి వెళ్ళిపోతుంటే ఆయన నీడ సముద్ర జలాల మీద కదులుతూ వెళ్తోంది, వస్తోంది. ఆ నీడని ఎవరో పట్టి తన గమనాన్ని అడ్డుకున్నారు. ఇది అర్థమైంది స్వామికి. సముద్ర జలాల్లో ఉన్నటువంటి సింహిక అన్న పేరున్న ఒక రాక్షసి, దానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అది ప్రతిబింబాన్ని పట్టుకుంటే పైన బింబాన్ని కదలకుండా చేసేయగలదు. అటువంటి శక్తి ఉంది దానికి. సముద్ర జలాల మీద కనిపించిన హనుమంతుడి నీడని పట్టుకుని పైన వెళుతున్న హనుమంతుడి యొక్క గమనాన్ని అడ్డుకుందని. సామాన్యమైన రాక్షసి కాదది. మంచి ఆహారం దొరికింది అనుకుంది. అనుకునే నోరు తెరిచి భయంకరంగా నీళ్ళలోంచి బయటకు వచ్చింది. చూశాడు స్వామి. అని గుర్తొచ్చింది. తను బయలుదేరుతుంటే సుగ్రీవుడు చెప్పాడు, సముద్రం మీద వెళ్ళేటప్పుడు ఆ సముద్రంలో మధ్యలో ఒక చోట ఛాయాగ్రహి అయినటువంటి ఒక రాక్షసు ఉంటుంది, సింహిక దాని పేరు అని కూడా చెప్పాడు. సుగ్రీవుడు చెప్పి పంపించాడు. అది ఇదే అని నిశ్చయించుకున్నాడు హనుమస్వామి. నిజానికి మనం అప్పుడు కూడా అనుకున్నాం, సుగ్రీవుడు వానరులు బయలుదేరి వెళ్తుంటే ఏ దిక్కులో ఎక్కడెక్కడ ఏం కనబడుతుందో మొత్తం చెప్పడం గురించి మనం అనుకున్నాం. ఇటువైపు మన దక్షిణం వైపు వెళ్లే వాళ్ళకి విషయం చెప్తూ సముద్రం మీద వెళ్ళేటప్పుడు అక్కడ సింహిక ఉంటుంది, ఛాయాగ్రహి అని కూడా చెప్పాడు. తర్వాత రామచంద్రమూర్తి అడిగాడు కూడా, ఇంత జ్ఞానం ఎలా వచ్చిందయ్యా నీకు అని సుగ్రీవుణ్ణి. ఇట్లా ఎటువైపు వెళ్తే అటువైపే ఆ మార్గంలో ఏమున్నాయి, ఎలా ఉన్నాయి విశేషాలన్నీ చెప్పేస్తున్నావు, ఇంత భౌగోళిక జ్ఞానం, ఇంత జాగ్రఫీ నీకు ఎలా తెలిసిందే అని అడిగాడు. అంటే సుగ్రీవుడు చెప్పాడు, స్వామి మా అన్నయ్య గారి దయ్యా అన్నట్ట. ఆయన వెంటపడటం వల్ల తప్పించుకోవడం కోసం ప్రపంచమంతా తిరిగాను. ఎక్కడెక్కడికో పరిగెత్తి తను తలదాచుకోవాల్సి వచ్చింది. అలా పరిగెత్తడంలో నాకు దక్కిన లాభం ఏంటంటే ఇదిగో జ్ఞానం అంతా వచ్చింది, అలా ఈ జ్ఞానం అంతా సంపాదించుకున్నాను అని చెప్పట్టు ఆయన. కాబట్టి ఇప్పుడు అది ఉపయోగించింది. ఒక్క నిమిషంలో అర్థం చేసుకున్నాడు అదే ఇది అని. ఇప్పుడు తన శరీరాన్ని ఒక్కసారి బిగించి పట్టి పెంచాడు. ఎప్పుడైతే నీడని పట్టుకుందో, నీడ ఎప్పుడైతే పెరిగిందో సింహిక పట్టు సడలిపోయింది. సడలిపోగానే వెంటనే పెద్ద నోరు తెరిచి హనుమంతుని మింగేసింది. అది సామాన్యమైన రాక్షసు కాదు. లోపలికి వెళ్ళాడు, నోట్లోకి వెళ్ళాడు ఆయన. లోపల ఉన్నటువంటి ప్రాణస్థానాలు, మర్మస్థానాలు అంటారు, ఆయుర్వేదంలో చెప్తుంటారు దీని గురించి. ఆ లోపల ఉన్న ప్రాణస్థానాన్ని ఛేదించేశాడు ఆయన. భగ్నం చేసేసి తిరిగి బయటకు వచ్చేశాడు. ప్రాణాలని వదిలిపెట్టి ఆ నేల మీద అలా కూలిపోయింది సింహిక. క్షేమంగా బయటకు వచ్చినటువంటి హనుమంతుడిని చూసి జయ జయధ్వానాలు చేశారు పైన ఉన్న దేవతలంతా. మనకి ఇంకొక పురాణంలో మొదటి కనబడుతుంది, ఈ సింహిక హిరణ్యకశిపుడి చెల్లెలట. ఎప్పటి హిరణ్యకశిపుడు, అది ఇంకా అక్కడ బతుకుంది. ఇప్పుడు హనుమంతుడి చేతిలో దాని పని పూర్తయిపోయింది. ఇదంతా చూస్తున్నటువంటి దేవతలు ఒక గొప్ప మాట అనుకున్నారు. వాళ్ళు అనుకుంటారు, ఈ సింహిక చాలా భయంకరమైనటువంటి రాక్షసి, దీన్ని జయించగలగటం అసాధ్యం అని మనం అనుకున్నాం. ఈరోజు హనుమంతుడి చేతిలో దానికి మరణం సంభవించింది. ఇప్పటిదాకా హనుమంతుడు వస్తున్న తీరు, బయలుదేరిన క్షణం నుంచి అక్కడి నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా కనుక హనుమంతుడి యొక్క గమనాన్ని పరిశీలిస్తుంటే, ఆయన పనితీరును చూస్తే 4 లక్షణాలు కనిపిస్తున్నాయి ఆయన దగ్గర అని చెప్పుకున్నారు వాళ్ళు. 4 ప్రధానమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. రామాయణం చెప్తున్నటువంటి అద్భుతమైన సందేశం ఇది. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, ఈ 4 లక్షణాలు కార్యసాధనకు అత్యంత ప్రధానాలు. ఇవి హనుమంతుల్లో కనిపిస్తున్నాయి అని మాట్లాడుకుంటున్నారు. ఏమిటవి అంటే, ధృతి అంటే ధైర్యం, నిలుకడ, అలా చెప్పాలి. నిలుకడ అంటే తాను ఒకసారి ప్రారంభించిన పనిని సాధించే వరకు దాని మీదే నిలబడి ఉండటం.
అంటే ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ఇంకా వెనక్కి తగ్గకుండా ఉండేటువంటి ఒకానొక స్వభావం. మనకి భర్తృహరి సుభాషితాలు చిన్నప్పుడు మనం చదువుకున్నాం. దానికి తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి అద్భుతంగా మనకి అందించారు. మీలో చాలా మందికి నోటికి కూడా వచ్చి ఉంటుంది. ఏమంటున్నారు? ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తనై ఆరంభించి పరిత్యజింతురులు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహస్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములుచ్చగింపరు సుమి ప్రజ్ఞానిధుల్గావునన్. ఇది మనకి సుభాషితం. మన ధర్మంలో కేవలం దేవుడు పూజలే చెప్పారా? జీవితంలో విజయాలు కావాలి, సుఖం కావాలి, సౌఖ్యం కావాలి, కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు సమకూరాలి, విజయాలు కావాలి. దానికోసం ఎలా ప్రవర్తించాలో, మనని మనం ఎలా తయారు చేసుకోవాలో చెప్పినటువంటి ఒకానొక అద్భుతమైన ధర్మంలో ఉన్నాం మనం. ఇప్పుడు రామాయణంలో కూడా ఈ కథలో మనకి ప్రధానమైన సందేశం కూడా దొరుకుతోంది. ఏమంటున్నాడు? ఒక నిలుకడ ఉండాలయ్యా. కాబట్టి కార్యం మొదలు పెట్టే ముందు ఆలోచించుకో. రాకుండా ఉంటాయా? వస్తాయి. కానీ దానికి భయపడతామా? నిలుకడగా నేను పని మొదలు పెట్టానంటే చివరి దాకా చేసి తీరుతాను, మధ్యలో వదిలిపెట్టను అన్న దృఢమైన సంకల్పము కలిగి ఉండాలి. అది ధృతి అంటే. కొంత విఘ్నాలు రాగానే ఆపేసేటువంటి స్వభావం అంటే ఎట్లాగ మనము? కాబట్టి విఘ్నాలను లక్ష్య పెట్టకుండా విజయం సాధించే ఒకానొక స్వభావము మన దగ్గర ఉండాలి. కార్య సాధనకి మొట్టమొదటి లక్షణం ఇది. ఇంకా రెండవది ధృతి చెప్పుకున్నాం. రెండవది దృష్టి, అంటే చూపు అని అర్థం. చూపు అంటే చూపు ఉంటే ప్రతి వాడికి విజయం దక్కుతుందా? అది కాదు కదా. ఇక్కడ ఈ చూపు అన్న మాటకి అర్థం ఏమిటంటే ముందు చూపు, మనం విజన్ అంటాం కదా, ఆ విజన్ ఉండాలి. దీన్నే మన వాళ్ళు చాలా చక్కగా వివరించి చెప్పారు, చాలా విశేషాలు చెప్పారు. దూరదృష్టి ఉండాలి, దీర్ఘదృష్టి, సూక్ష్మ దృష్టి, ఇలా చెప్పారు కదా. కాబట్టి మనకు ఇంకా మనం మాటల్లో కూడా అంటూ ఉంటాం, ఆ పని మీద దృష్టి పెట్టరా నువ్వు ఉంటాం కదా. అంటే ఏమిటి? ఏకాగ్రంగా ఉండటం, ఏకాగ్రత, ఫోకస్డ్గా ఉండాలి, డిస్టర్బ్ అయిపోకూడదు. ఇది పని సాధించుకోవటానికి రెండో అత్యంత ప్రధానమైనటువంటి లక్షణం. ఇది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మూడవది మతి, అంటే బుద్ధిశక్తి, అంటే జ్ఞానం ఉండాలి. ఒక పని చేయాలంటే ఆ పనికి కావలసినటువంటి మొత్తం జ్ఞానాన్ని ముందే మనం తెలుసుకుని ఉండాలి. దాన్ని మతి అంటున్నాం మనం. అంటే పూర్తి జ్ఞానంతో మొదలు పెట్టాలి తప్ప మిడిమిడి జ్ఞానంతో అంటాం కదా తెలుగులో, అదే మాట. అంటే సగం సగం నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్తో చేయకుండా అంటారు కదా, అట్లాంటిది అనమాట. ఈ సగం సగం జ్ఞానంతో పని చేయకుండా పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఒక ఒక చోట పెద్దలు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. ఈ మధ్య తెలుగుని ఇంగ్లీష్లో రాసుకుని చదవటం అన్నది ఒక అలవాటుగా ఉంది మనకి. చాలా మంది మనకు ముఖ్యంగా పిల్లల్ని చూస్తే యువతరం అంతా అంతే, వాళ్ళు తెలుగుని ఇంగ్లీష్లో రాసుకుని చదివిస్తారు. మనకి దాన్ని చదవటం కష్టం, కానీ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. దానివల్ల ఎంత సమస్య వస్తుందో చెప్పారు. సంగీతం పాడుతుంటే ఒకచోట వాళ్ళు తెలుగులో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో రాసుకున్నారు. రాసుకుని పాడుతూ ఏమన్నారు? నటజన పాలకవని బిరుడు అంటున్నారు. వాడు నటజన పాలక ఏమిటి అంటే నటజనుల్ని పాలించేవాడా? నటజనుల్ని పాలించేవాడని కీర్తిస్తామా? అంటే నట కాదు, నటజనులు, ఎవరైతే నమస్కరిస్తున్నారో వారిని కాపాడేవాడు. ఎంత మారిపోయింది ఇది! అంటే జ్ఞానం లేకుండా మనం తెలుగులో చక్కటి మాటలో చెప్పాం, గుడ్డెద్దు చేలో పడ్డట్టు అన్నాం. కాబట్టి ఏదో చేసుకుపోవటం అన్న ఒక స్థితి నుంచి కనుక మనం బయటకు వచ్చి చేసే పని పట్ల స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని పెట్టుకుని, అందుకనే మన సుందరకాండ పారాయణకి సంబంధించిన విషయం కూడా మొట్టమొదట ఏమనుకున్నాము? పారాయణ చేయటం ఎంత విశేషమో తెలుసుకుని, అర్థం తెలుసుకుని, ఆ కథని, అక్కడున్న సన్నివేశాన్ని, జరుగుతున్న సందర్భాన్ని తెలుసుకుంటూ చదువుతున్నారు అనుకోండి, దాంట్లో ఉండే అర్థము, అంతరార్థము, ఇవన్నీ తెలుసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం అనుకోండి, ఫలితం విశేషంగా ఉంటుంది. కాబట్టి ఇలా వెళ్ళటం కూడా సుందరకాండ పారాయణతో సమానమని కదా మనం చెప్పుకున్నాం, పెద్దలు అలా చెప్పారు కదా అనుకున్నాం. కాబట్టి జ్ఞానం అన్నది చాలా ముఖ్యము, ఇది మతి అని చెప్పారు. ఇంకా చివరిది దాక్ష్యం. దాక్ష్యం అంటే సమర్థత, అంటే పనిని పూర్తి చేయగలిగినటువంటి శక్తి. అన్నిటికన్నా చాలా అవసరం.
ఎవరి దగ్గర సమర్థత ఉందో, అంటే జ్ఞానం ఉంది, అన్ని ఉన్నాయి, కానీ సామర్థ్యం లేదు ఒక పనికి చేయటానికి, ఒక రిజల్ట్ని ఇవ్వటానికి, రిజల్ట్ ఓరియంటెడ్గా పని చేయటానికి తగ్గ సమర్థత. సమర్థత ఈశ్వరుడి యొక్క లక్షణము. దక్షిణామూర్తిని దక్షిణుడు అన్నప్పుడు సమర్థుడు అని అర్థం చెప్పారు. కాబట్టి ఇవాళ మనం దైవాన్ని స్మరించి పని మొదలు పెడుతున్నాము అంటే చాలాసార్లు చెప్పుకున్నాం. వాగీషాద్యా సుమనస సర్వార్థానాం ఉపక్రమే యమ్నత్వా కృత్యాస్యు తం నమామి గజాననం. ఎవరిని స్మరించి దేవతలు కూడా వాళ్ళ పనిలో విజయాన్ని పొందుతారో అంటే నాకు సమర్థత నివ్వు అని అడిగి ఈశ్వరుడి దగ్గర మనం పని మొదలు పెట్టుకోవాలి. ఈ రహస్యం మనకు తెలియాలి. ఎంత చిన్న పనైనా కూడా మనకు చూడండి, స్తోత్రం చేయకుండా, ఈశ్వరుడికి నమస్కారం చేయకుండా ఏ పని మొదలు పెట్టం మన ధర్మంలో. ఎందుకు? సమర్థతనిచ్చేవాడు ఈశ్వరుడు. ఈశ్వర అంటేనే ఆ ఈశ్వర శబ్దానికి అర్థమే సమర్థ. అటువంటి సమర్థతని కలిగి ఉండటం కూడా చాలా అవసరం. ఇట్లాగా ఈ 4 లక్షణాలు ఎవరి దగ్గర ఉంటాయో వారికి కార్యసిద్ధి జరగటం ఖాయము. రామాయణం ఇవాళ ప్రపంచానికి చెప్తున్న సందేశం అనుకోకూడదా దీన్ని మనము? ఈ 4 లక్షణాలు మనము మన పిల్లల దగ్గర ఉండాలని కోరుకోవద్దా? వారికి చెప్పవద్దా? పరిచయం చేయవద్దా? వాళ్ళ విజయం అన్నది ఎంత బలంగా కోరుకుంటున్నాం. ప్రతి రంగంలో మనం ఏ రంగానికి వెళ్తే అక్కడ విజయం కావాలి మనకి. మరి విజయం అంటే ఈ 4 లక్షణాల మీద ఎంత స్పష్టమైన అవగాహన మనకి ఉంటే అంత చక్కగా దాన్ని మనం నిర్వహించుకోగలుగుతాము. ఇది రామాయణం మనకు చెప్తున్నటువంటి ఒక ప్రధానమైన సందేశము. హనుమస్వామి విషయంలో దేవతలు పరిశీలించింది అదే. మనం హనుమాన్ చాలీస చదువుతున్నప్పుడు కూడా ఇదే స్తోత్రం చేస్తాం. దుర్గమ కాజ జగతికే చేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే. మనకి నోటుకొచ్చు కదా. ఏమంటున్నావు అక్కడ స్వామిని? స్వామి నువ్వు ఎట్టి కష్టమైన కార్యాన్నయ్యా సులభంగా చేస్తావయ్యా అంటున్నావు. మీరు గమనిస్తే గుర్తు చేసుకోండి, మనం రామచంద్రమూర్తికి సంబంధించిన ఒకానొక లక్షణం గురించి కూడా ఇలాగే చెప్పుకున్నాం. రామస్య అక్లిష్ట కర్మణ అనుకున్నాం, గుర్తుంది కదా. అంటే రాముడు ఏ కార్యాన్నైనా ఏ శ్రమ లేకుండా చేసేస్తాడు. సునాయాసంగా ఒక పనిని చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. భారతీయ సనాతన ధర్మంలో చెప్పిన దేవతలందరూ కూడా సమర్థులు, అంతే తప్ప వేలాడిపోయి ఉండేటువంటి టైప్ దేవతలు కాదు. వారి దగ్గర సామర్థ్యం ఉంది, శక్తి ఉంది. కాబట్టి ఇది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. మన దేవతల దగ్గర సామర్థ్యం ఉంది, మనం ప్రార్థిస్తే మనకు వాళ్ళ సమర్థతని ఇవ్వగలం. ఇది మనం గుర్తుపెట్టుకుని పిల్లలకి చెప్పవలసి ఉంది. కాబట్టి జీవితంలో పైకి రావాలి పిల్లలను కోరుకుంటున్నాం కాబట్టి వారికి ఇటువంటి ఒక దృష్టికోణాన్ని మనం పరిచయం చేయటం అవసరం. కాబట్టి దుర్గమ కాజ జగతికే చేతే సుగమ అనుగ్రహ తుమ్మరే తేతే అని మనం స్తోత్రం చేస్తున్న స్వామివారి గురించి దేవతలందరూ కూడా ఇదే మాట చెప్పుకున్నారు. అది హనుమ యొక్క శక్తి. ఇట్లాగా 3 విఘ్నాల మీద అటాడు. మనం ముందే చెప్పుకున్నాం, ఈ 3 విఘ్నాలు మొట్టమొదటి సాత్వికమైనటువంటి సత్వ లక్షణంతో కూడుకున్న విఘ్నం. ఆయన నా దగ్గర విశ్రాంతి తీసుకోంటే లేదు, బయలుదేరాక ఆగనింకా, నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే అన్నాడు. మొదటి విఘ్నాన్ని అలా దాటాలి. అంటే పనికి బయలుదేరుతాము, మధ్యలో ఎవరో మిత్రులు వస్తారు, ఒక 10 నిమిషాలు కూర్చో, మా ఇంట్లో ఏమైంది అంటారు. ఒకసారి బయలుదేరాక కార్యం పూర్తయ్యేదాకా నేను ఆగను. ఈ లక్షణం మన దగ్గర ఉండవలన అవుతా. ఇది మొట్టమొదటి విఘ్నాన్ని దాటడం. రెండవది రజోగుణానికి సంబంధించిన విశేషం. ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ యుక్తి కావాలి. ఇక్కడ పోరాటం అవసరం లేదు. ఇలాంటి విఘ్నాలని దాటడం ఎలాగో మనకి ఇక్కడ స్వామి చేసి చూపించాడు సురస నాగమాత విషయంలో. ఆ తల్లి చెప్పినట్టుగా చేశాడు, స్తోత్రం చేసి బయటకు వచ్చాడు. కాబట్టి రెండవ దాన్ని యుక్తితో సాధించాడు. రజోగుణ సంబంధమైనటువంటి విఘ్నాలని యుక్తితో దాటాలి. మూడవది తమో గుణానికి సంబంధించింది. ఇంకక్కడ రాక్షసత్వం తప్ప మరొకటి ఏం లేదు. దానికి మంచి లేదు, చెడు లేదు, మాట చెప్తే వినటం లేదు. అక్కడ ఉన్నది ఒకటే, దానిని పూర్తి చేసి ముందుకు వెళ్ళటం ఒకటే పరిష్కారం. కాబట్టి స్వామి మూడవ దాని దగ్గరికి వచ్చినప్పుడు దాని పని పూర్తి చేసేసాడు. కాబట్టి సత్వ రజస్ తమో గుణాలకు సంబంధించిన 3 రకాల విఘ్నాల్ని దాటుకుంటూ వెళ్ళాడు. మనకి వేదాంతంలో మాట చెప్తూ ఉంటారు, మనం లోపల సాధకుడు సాధనకి కూర్చుని మంత్రజపం గురువు దగ్గర సశాస్త్రీయంగా గురువు అనుగ్రహంతో మంత్రజపం చేయటం మొదలుపెట్టిన తర్వాత
ఇతను తన సాధన కొనసాగిస్తూ ఉంటే లోపల కుండలేని జాగృతం అవుతుంది. ఈ మాట మనం చాలాసార్లు వింటాం. చాలా మందికి ఈ సబ్జెక్టుతో కొంత పరిచయం కూడా ఉంటుంది. లోపల ఇడా పింగళ అన్న 2 నాడులున్నాయి. మధ్యలో సుషుమ్న ఉంది. ఆ సాధకుడికి ఆ 2.5 చుట్లు చుట్టుకున్నటువంటి ఆ కుండలిని శక్తి ఉద్బుద్ధమై పైకి కదలటమే సాధనలో అత్యంత ప్రధానమని చెప్తారు. అక్కడ చెప్తూ 3 గ్రంథుల్ని భేదించటం గురించి మనం విన్నాం లలితా సహస్రనామంలో. బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని చదువుకున్నాం కదా మనం. అంటే ఇక్కడ హనుమత్ స్వామికి సంబంధించిన ఈ ఈ కథ దానికి సంబంధించిన రహస్యము. సుందరకాండ సామాన్యం కాదు అని ఎందుకు చెప్పుకుంటున్నామో పదే పదే మనకు అర్థమవుతుందా? కాబట్టి కేవలము కథాపరంగా చూస్తే ఇది చేశాడు స్వామి. కానీ సాధకుడిగా దీన్ని అర్థం చేసుకోవటం మొదలు పెడితే సాధనలో మనకు వచ్చే అనేక అనుభవాల యొక్క ఆ ఆ జ్ఞానాన్ని ఇక్కడ మనం పొందడానికి అవకాశం ఉంది. ఇలా గురువు దగ్గర కూర్చొని చెప్పించుకోవాలి. ఒక స్థాయిలో సుందరకాండ చక్కటి అందమైన కావ్యంలో ఒక భాగము కథ, మరొక స్థాయిలో ఉపాసన, మరొక స్థాయిలో పూర్తి స్థాయి జ్ఞానము. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన విషయాన్ని కూడా ఇక్కడ మనకి పెద్దలు చెబుతున్నారు. అలాగా 3 విఘ్నాలని దాటినటువంటి స్వామి ముందుకు ప్రయాణం చేశాడు. ముందుకు సాగుతుంటే దూరంగా కనిపించింది లంకానగరం. చూశాడు ఆయన. వేగంగా వెళ్తున్న వాడికి అంత దూరంలో త్రికూటాద్రి పర్వతం మీద, త్రికూటాద్రి అని ఒక పర్వతం ఉంది. దాని మీద ఒకానొక దివ్యమైన నగరం కనిపించింది. ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. అయ్యి జాగ్రత్తగా దృష్టి పెట్టాడు దాని మీద. ఆ నగరం వైపు చూశాడు. తను వెళ్తుంటే క్రమంగా లంకానగరం దగ్గరైంది. దిగాలని నిశ్చయించుకున్నాడు స్వామి. అయితే దిగే ముందు తనని తాను ఒక్కసారి చూసుకున్నట్ట. ఎందుకని? ఇంతటి మహాశరీరంతో ఇలా కనుక నేను వెళ్ళాను అనుకోండి, ఇంత వేగంతో ఇలా వెళ్ళి తబ్బని దిగాను అనుకోండి, రాక్షసుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. కాబట్టి ఇది కాదు పద్ధతి అని వెంటనే అంత వేగంలో వెళ్తున్నవాడు కూడా తన విరాట్ రూపాన్ని క్రమక్రమంగా తగ్గించుకుని తన స్వస్థితికి వచ్చాడు. బయలుదేరే ముందు జాంబవంతుడు మాట్లాడుతున్నప్పుడు ఏ రూపంలో కూర్చుని ఉన్నాడో ఆ మామూలు స్థితికి, స్వస్థితికి చేరాడు. అట్లా చిన్నవాడయ్యాడు. అలా మామూలు స్థితిలో నిలబడి సహజ రూపాన్ని పొందాడు. అలా క్రమంగా చడి చప్పుడు లేకుండా నిశ్శబ్దంగా లంకానగరం ఉన్నటువంటి త్రికూటాద్రి పర్వతం మీద స్వామి అడుగుపెట్టాడు. అది దిగాడు. దిగటంతో ప్రాంతం మొత్తాన్ని పరిశీలించడం మొదలుపెట్టాడు. క్రమంగా లోపలికి వెళ్ళిపోదామని ప్రయత్నం చేయలే. దిగాడు. అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలు, తోటలు అవి ఉన్నాయి కదా, అవన్నీ చూశాడు. వాటి మధ్య కాసేపు తిరిగాడాడు. అంటే గెట్టింగ్ ఫెమిలియరైజ్ అంటాం కదా మనం, అట్లా ఆ వాతావరణంతో కొంత ఫెమిలియరైజ్ అయ్యాడు. కొంత తన వాటి మధ్య కాసేపు వివరించాడు. ఈ విహరించే క్రమంలో ఏదో రిలాక్స్ అయ్యాడా? లేదు లేదు, ఆ అవసరమే లేదు ఆయనకి. ఏ అలసట లేకుండానే దిగిపోయాడు అక్కడ. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్ని గమనిస్తున్నాడు. గమనిస్తుంటే లంకా నగరానికి విశేషమైనటువంటి రక్షణ వ్యవస్థ ఉండటం కనిపించింది. అనేక మంది రాక్షసులు కాపలా కాస్తున్నారు. ముఖ్యంగా సీతమ్మని అపహరించి తెచ్చిన తర్వాత ఈ రక్షణని పెంచేసేట రావణాసురుడు. ఎందుకంటే లోపల ఎక్కడో భయం ఉంది వాడికి. అకంపనుడు చెప్పాడు. అక్కడి నుంచి మారీచుడు దాకా వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు రామచంద్రమూర్తి గురించి, ఆయన శక్తి గురించి. నిజానికి ఎత్తుకొచ్చే దారిలో కూడా భయపడ్డాడు. అందుకనే కపకపా వచ్చేశాడు. మనం సంపాతి కొడుకు కూడా చెప్పాడు ఆ మాట మనకి. నన్ను వెళ్ళిపోని అని చెప్పి అడిగి వెళ్ళిపోయాడని చెప్పి. అంటే ఎత్తుకొచ్చే దారిలో కూడా భయంగానే వచ్చాడు. అయితే సీతమ్మ దయ వల్ల కథ నడిపించింది ఆ తల్లి, క్షేమంగా చేరాడు, వచ్చాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం రక్షణ వ్యవస్థని పెంచేసి కాపలా పెట్టాడు. లోపల ఎంత అహంకారం ఉన్నా లోపల ఎక్కడో భయం కూడా ఉంది వాడికి. తప్పు చేసిన వాడి మానసిక స్థితి అది. అలాగే ఉంటాడు. వాడి జాగ్రత్తలో వాడు ఉన్నాడు.
కాబట్టి రక్షణ వ్యవస్థ అంతటి చూశాడు హనుమస్వామి. లంకా నగరాన్ని పరిశీలించడం మొదలుపెట్టాడు. బయట నుంచి చూస్తుంటేనే కనిపిస్తున్నాయి అనేకమైనటువంటి అద్భుతమైన ప్రాకారాలు, బంగారు ప్రాకారాలు, శిఖరాలతో కూడుకున్న భవనాలు కనిపిస్తున్నాయట. నగర వీధులు కూడా విశాలంగా ఉండటం తెలుస్తోంది. అద్భుతంగా రామాయణంలో వీటి గురించి వర్ణించాడు. చాలా అందమైన నగరం లంకా నగరం. మనం రామచంద్రమూర్తి అంటారు కదా, అభిస్వర్ణమయీం లంకాం అనే. లంకేం సామాన్యమా, స్వర్ణమయం అది. అటువంటి అద్భుతమైన నగరాన్ని చూస్తున్నాడు, బయట నుంచి చూస్తున్నాడు, ఇంకా లోపలికి వెళ్ళలా. రామాయణంలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మొట్టమొదట్లో అయోధ్య నగరాన్ని విశేషంగా వర్ణించడం కనిపిస్తుంది. ఇటు లంకా నగరాన్ని కూడా మహర్షి విశేషంగా చెప్పారు. అక్కడ ఏమున్నాయి, ఎలాంటి వీధులు ఉన్నాయి, భవనాలు ఏమిటి, వ్యవస్థలు ఏమిటి, ఎలాంటి రక్షణ ఉంది, ఇవన్నీ చెప్పాడు. అంటే రామాయణ కాలం నాటికి భారతదేశం యొక్క నాగరికత ఏ స్థాయిలో ఉందో తెలియటం లేదు. ఇట్లాంటి చక్కటి వీధులు, భవంతులు నిర్మించుకున్నారు, విశేషమైన ఏర్పాట్లు చేసుకున్నారు, చక్కటి నగరాలు నిర్మించుకున్నారు. ఇవన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తోంది? ఈరోజు మనం ఇతర దేశాలకు వెళ్ళి చూసి ఆశ్చర్యపోతున్నాం. అబ్బా, ఏముంది ఈ దేశం, అంత బాగుంది, ఎంత బాగుంది అంటున్నాం. ఏం పోగొట్టుకున్నామంటే మన సంస్కృతితో మనకున్న సంబంధం తెగిపోయేటప్పటికీ ఏమీ లేని వాళ్ళం అయిపోయాం, ఏమీ తెలియని వాళ్ళం అయ్యాం. ఎవరు ఏది చేసినా వాళ్ళ వంక ఆశ్చర్యంగా అబ్బో అని చూసే స్థాయికి చేరుకున్నాం మనం. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మళ్ళీ మనం కనుక మన పాస్ట్ తోటి, పెద్దలు గురుగారు శివానందమూర్తి గారు ఒక మాట చెప్పారు. ఇండియాస్ ఫ్యూచర్ లైస్ ఇన్ ఇట్స్ పాస్ట్. ఇండియాస్ ఫ్యూచర్ లైస్ ఇన్ ఇట్స్ పాస్ట్, నాట్ ది రీసెంట్ పాస్ట్ బట్ ది రిమోట్ పాస్ట్. ఈ మధ్య కాలంలో 50 ఏళ్ళు 100 ఏళ్లలో మనకు జరిగిన లాభం ఏముంది? ఇంకా అది చూడవలసింది. మన సంస్కృతి సాంప్రదాయాల స్థాయికి వెనక్కి వెళ్ళి చూడాలి. రిమోట్ పాస్ట్ లో చూస్తే భారతదేశం యొక్క వైభవం ఏమిటో తెలుస్తుంది. దానితో మనకి మళ్ళీ కనెక్షన్ రావాలి. ఇది మనందరం కోరుకోవాలి. ఇక్కడ హనుమస్వామి మళ్ళీ పరిశీలన మొదలుపెట్టారు. లంకా నగరం విశ్వకర్మ చేత నిర్మించబడ్డ నగరం అది. విశ్వకర్మ కట్టాడు, దేవశిల్పి ఆయన. కొంచెం ఎత్తు మీద కట్టాడు, ఒక అందమైనటువంటి ఒక నగరంగా తీర్చిదిద్దారు. ఆ నగరం యొక్క అందాలని కన్నా హనుమస్వామి రక్షణ వ్యవస్థల్ని గమనిస్తున్నాడు. హనుమంతుడు చేస్తున్న పని మనం పట్టుకోవాలి. నిజానికి అసలు చుట్టూ సముద్రం ఉండటమే ఒక రక్షణ లంకా నగరానికి, అంతే కదండి. మధ్యలో కొండ మీద ఉంది. ఇప్పుడు దానికి భయంకరమైనటువంటి ఆయుధాలతో పహారా కాస్తున్నటువంటి రాక్షసులు ఉన్నారు, వాళ్ళు కాపలా కాస్తున్నారు. ఇక్కడ మహర్షి ఒక మాట అన్నారు, ఒక గుహని సర్పాలు కాపలా కాస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అక్కడ పరిస్థితి అని. ఇప్పుడు హనుమంతుడు ఒకవైపు సీతమ్మని అన్వేషించాలని అనుకుంటూనే దూతగా తను వచ్చాడు కదా, తను చూడవలసినవి, తెలుసుకోవాల్సినవి అవి కూడా పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది ఒకేసారి మనం పట్టుకోవాలి. అంటే మళ్ళీ తాము యుద్ధానికి రావాల్సిన పరిస్థితి వస్తుందని స్వామికి తెలుసు. యుద్ధానికి వచ్చేసరికి ఏ ఏ విషయాల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ నగరం యొక్క బలాలేమిటి, బలహీనతలేమిటి, ఇవన్నీ స్పష్టంగా తెలుసుకోవాలి అనుకుని ఆ దృష్టితో చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంతటి సైన్యాన్ని, మామూలుగా ఉందా అక్కడ? రాక్షసుల్ని, రక్షణ వ్యవస్థని చూసి స్వామి అనుకున్నట్ట హనుమస్వామి, ఈ లంకని జయించటం అంత సులభమైన పనేం కాదు. అసలు ఏ పనైనా లోకంలో సాధించుకోవాలంటే 4 రకాల ఉపాయాలు ఉంటాయి. అయితే మనం ఇంతకుముందు కూడా దీని గురించి చెప్పుకున్నాం. సామదాన భేద దండోపాయాలు ఉంటాయని కూడా మనం గతంలో అనుకున్నాం కదా. అయితే ఇక్కడ స్వామి ఏమంటున్నాడు, ఈ 4 ఉపాయాలు ఇక్కడ చెల్లవు. ఎందుకని చెల్లవు? 4 ఉపాయాల్లో మొదటిది సామము. సామం అంటే లొంగ తీసుకోవటం, మంచి మాటలు చెప్పి నీతి వాక్యాలతో, నాయన ఇది తప్పు, ఇలా చెయ్యకు, ఇది ధర్మం కాదు అని చెప్తే లొంగుతారు సాత్వికులైన వాడు. బోధించటం, ఇలా చేస్తే, మాటలు చెప్తే అర్థం చేసుకునే వాళ్ళ వీళ్ళు, స్వభావమే అది కాదు. కాబట్టి సామము నడవదు. పోనీ దానంతో చేద్దామా? దానం అంటే ఏమిటి? వారికి ఏదో కాస్త డబ్బు ఇచ్చి ఏదో ఒక బెనిఫిట్ చూపించి, ఇది నీకు దొక్కింది కాబట్టి నా ఈ పని చేసి పెట్టు అని అడగటం. వీళ్ళ దగ్గర అనంతమైన సంపదలు ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి, బంగారమైనటువంటి లంకా నగరమే ఉంది చూస్తే. వీళ్ళకి ఏదో ఇచ్చి మంచి చేసుకోవటం కుదరదు.
కాబట్టి దానం పనికిరాదు. ఇక భేదము, అది కుదిరేది కాదు. ఎందుకని? వీరికి ఇంతవరకు ఓటమి లేదు. మహాబలగర్వితులు తెలిసిపోతుంది అక్కడ. చూసేసరికి అంచనా వేసేటువంటి స్థితి ఉంది అక్కడ. కాబట్టి భేదం అంటే ఏమిటి? భయపెట్టి పని చేయించుకోవటం. నువ్వు చూసావా, ఇది చేయకపోతే ప్రమాదం వస్తుందని చెప్పటం. ఇది కూడా కుదరదు. త్రవిలోపాయం కూడా కష్టమే. వీళ్ళని జయించడం ఏమి అంత సులభం కాదు. ఇన్ని ఆలోచిస్తున్నాడు స్వామి. కాబట్టి ఈ నగరం యొక్క ఆనుపానులు తెలుసుకొని పథక రచన చేసి వాడికి చెప్పాలి నేను. నిజానికి అమ్మవారిని వెతకడానికి కదండి ఆయన వచ్చాడు. ఈ ఆలోచన అంతా ఎందుకు అంటే, అమ్మని వెతకటం మాత్రమే పని కాదు. ఆయన ఎవరు? రామదూత, రామకార్య దురంధరుడు. కాబట్టి ఏదో మెసెంజర్లో వచ్చినవాడు కాదు. దూత అంటే ఆ రాజు యొక్క సర్వ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని వ్యవహారం చేసేవాడు. అందుకనే హనుమ గురించి రామకార్య దురంధరుడు అనుకుంటాం. అంటే మొత్తం కార్యాన్ని ఎంత అందంగా ఎన్ని కోణాల్లో పరిశీలించి చక్కబెట్టాడో చూడండి. ఆయన చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కేవలం వెళ్ళాడు, చూశాడు, వచ్చాడు, అది కాదు రామ అర్థం చేసుకోవాల్సింది. సరిగ్గా మనం కనుక పరిశీలన చేసుకుంటే హనుమంతుడి యొక్క ఆ ఆ చాకచక్యం ఏమిటో తెలిసిపోతుంది మనకి. కేవలం అందమైన లంకా నగరాన్ని చూసి ఒక ఉద్యానవనాలు బాగున్నాయి, ఇక్కడ ఇవ్వ అలా కూర్చోలా, ఏమి చూడాలో అవన్నీ చూశాడు. ఆయన అనుకుంటున్నాడు, ఇంతటి సముద్రాన్ని దాటి రావటం మా వానరులో ఎవరి వల్ల అవుతుంది? అందరూ చేయలేరు. మా మొత్తం వానర సైన్యంలో నలుగురు వల్లే పని అవుతుంది. అంగదుడు రాగలడు, నీలుడు రాగలడు, నేను వచ్చాను, మా సుగ్రీవుడు రాగలడు, జాంబవంతుడు పెద్ద ఆయన అయిపోయాడు. కాబట్టి మేము నలుగురం మాత్రమే సముద్రం దాటి ఇక్కడికి రాగలం. మరి నలుగురే వస్తే ఎలా అవుతుంది పని అనుకుని వెంటనే ఆయన సంపాదించుకుని అనుకున్నాడు. అయినా ఇన్ని ఆలోచనలు ఇప్పుడు చేయటం ఎందుకు? ముందు నేనేం చేయాలి? సీతమ్మ ఎలా ఉందో చూడాలి, ఆవిడ క్షేమాన్ని తెలుసుకుని మిగతా ప్రణాళిక అప్పుడు వేస్తాను. అది ఆయన అనుకున్నది. అయితే నేను ఇప్పుడున్న ఈ రూపంతో లంకానగరంలో ప్రవేశించటం క్షేమం కాదు. ఎందుకంటే ఈ లంకా నగరాన్ని కాపలా కాస్తున్న వీళ్ళని చూస్తే అర్థమైపోతుంది, మహాక్రూరులు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఎదురుపడటం అనవసరం, పనిపాడవుతుంది. నేను లోపలికి ప్రవేశించి నా పని సాధించుకోవాలంటే లక్ష్యాలక్ష్య రూపంతో వెళ్ళాలి అనుకున్నట్ట మహర్షి అలా చెప్పారు. లక్ష్యాలక్ష్య రూపంతో వెళ్ళాలి. లక్ష్యం అంటే ఏమిటి? కనిపించేది. అలక్ష్యం అంటే కనబడకుండా ఉండేది. అంటే పూర్తిగా కనిపించే రూపంతో వెళ్ళినా, లేకపోతే ఎవ్వరికి కనిపించకుండా దాక్కుంటూ వెళ్తాను అన్నా కూడా మంచిది. ఎందుకని? పూర్తిగా కనిపించి వెళ్తే ఎలాగో పట్టుకుంటారు, గొడవే. జాగ్రత్తగా దాక్కుని వెళ్ళాలి అంటే నేను సమయం ఎక్కడ సరిపోతుందో, నాకున్న సమయం ఎంత? కాబట్టి కనిపించి కనిపించినట్టుగా వెళ్ళవలసిన ఒక ప్రయత్నం చేయాలి నేను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏదన్నా పొరపాటు చేస్తే మొత్తం రామకార్యానికి విఘ్నం వచ్చేస్తుంది. నేను రావణుని చారుల యొక్క ఇక్కడ ఉన్న వారందరి యొక్క కనుగప్పి, ఎందుకంటే అక్కడ కూడా చారులు ఉంటారు, ఈయన లోపలికి వెళ్తాన్ని గమనించుకున్నారు అనుకోండి, రావణాసుడి వార్త తెలిసిపోతుంది. కాబట్టి నా లక్ష్యం ఏమిటి? క్లియర్గా వెల్ డిఫైన్డ్ టార్గెట్. నేను ఒంటరిగా ఉన్న సమయంలో, సీతమ్మ ఒంటరిగా ఉన్న సమయంలో కలవాలి. ఇప్పుడు చూస్తాను కదా అనుకున్నాడు. ఎందుకంటే తను ఒంటరిగా ఉంటే కానీ అన్ని విషయాలు మాట్లాడటం కుదరదు. పక్కన వాళ్ళందరూ ఉంటే అమ్మతో ఎలా మాట్లాడతాడు? అలాగే అమ్మ కూడా ఒంటరిగానే ఉండాలి తనతో విషయం చెప్పాలంటే కూడా. కాబట్టి మేమిద్దరము ఒంటరిగా కలవటానికి ఏం చేయాలి? ఇలా ఆలోచించుకుంటాడు. ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఇది ఆయన యొక్క ప్రవర్తన. ఎంత చూడండి అసలు, ఒక ఒక కార్య సాధకుడికి ఎన్ని రకాల విశేషాలు, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఒక వైభవోపేతమైనటువంటి కోణం. అందుకే ఇంత ఇలా చేయగలడు కాబట్టి ఆయన్ని స్మరించుకున్న వాళ్ళకు కూడా విజయం లభిస్తుంది. కాబట్టి అటువంటి హనుమస్వామి ఇప్పుడు ఆయన ఆయన చూశాడు, అనుకున్నాడు, రావణుని ఆజ్ఞ లేకుండా పంచభూతాలు కూడా లోపలికి ప్రవేశించవు. అది అక్కడ పరిస్థితి. వాయువు కూడా వెళ్ళలేదు, ఎందుకంటే అవి కూడా రావణాసురుడి ఆజ్ఞతోనే ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి కాస్త చీకటి పడే వరకు ఆగుదాము అని, సూర్యాస్తమయం వరకు ఆగాలి అని నిశ్చయించుకున్నాడు. అక్కడ కాసేపటి తిరిగి చూస్తుంటే క్రమంగా కొద్దిసేపట్లో సంధ్య వాలింది, చీకట్లు అలముకున్నాయి. ఇంకా ఇప్పుడు తన పనికి తాను ఉపక్రమించాలి. ఏం చేయాలి అనుకున్నాడుగా, లక్ష్యాలక్ష్య రూపంతోని. కాబట్టి
ప్రసిదంశక మాత్ర సన్ అని చెప్తున్నారు మహర్షి. అంటే ఒక చిన్న పిల్లి పిల్లలాగా తన శరీరాన్ని తగ్గించేసుకున్నాడు. చిన్న పిల్లి పిల్ల సైజులోకి వచ్చేసాడు. చడి చప్పుడు లేకుండా వెళ్ళే ప్రాణంలో పిల్లిని చెప్తారు. అంతే కదండి, మన ఇంటికి వస్తుంది, పిల్లి వస్తుందని తెలియదు కూడా తెలియదు, అంత నిశ్శబ్దంగా వస్తుంది, పని చేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తను కూడా అట్లాగా సాధించుకోబోతున్నాడు అన్న సూచన అనమాట అది. తన శరీరాన్ని తగ్గించుకుని లోపలికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ మళ్ళీ వాల్మీకి మహర్షి మాట్లాడుతూ అద్భుత దర్శన అంటే, ఇందాక పెరిగి విరాట్ రూపంలో ఉన్నప్పుడు అద్భుత దర్శనుడే, తగ్గి చిన్నవాడైపోయినప్పుడు అద్భుత దర్శనుడే. ఇది చెప్తున్నాం. అందుకనే మనకి విశ్వనాథ వారు చెప్పిన పద్యాన్ని మొదట్లోనే మనం స్మరించుకున్నాం. హనుమస్వామి చెప్పాడు, ఎంతటి వాడు కావలయు ఎప్పుడు యత్ ప్రతిభా విశిష్టుడై, అంతటి వాడనే నగుదు అప్పుడు తత్ప్రతిభా విశిష్టుడై, అంతక ప్రాంగణ స్థిత మహాధ్వజవత్ భుజదండ తీవ్రుడన్ చింతిత కార్యముల్ తనరజేయగ కల్పత రూపమానుడన్ అని చెప్పుకున్నాడు స్వామి. ఎంతటి వాడు కావలై ఎప్పుడు యత్ప్రతిభా విశిష్టుడై, అంతటి వాడు నేనగుదు అప్పుడు తత్ప్రతిభా విశిష్టుడై. ఎప్పుడు ఎంత వాడిని అవ్వాలో అంత వాడిని అవుతాను, ఎంత తగ్గాలో అంత తగ్గుతాను. సొరస దగ్గర అదే చూపించాడు, ఇక్కడ అదే చూపిస్తున్నాడు. తగ్గటము పెరగటము ఆయన యొక్క అధీనంలో ఉంది కాబట్టి అలా చేయగలుగుతాం. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన స్థితిలో నిలబడ్డ హనుమత్ స్వామి మనకి ఇవన్నీ ఒక పాఠంగా తీసుకోవాలంటే, హనుమత్ స్వామి ప్రవర్తించిన తీరు బాగుంది వినటానికి, కథ బాగుంది అనుకోవటం కాకుండా, మనకి వేమన శతకంలో ఒక పద్యం ఉంది, అనువు కాని చోట అధికులమన రాదు. తెలుసు కదా మనందరికీ, అనువు కాని చోట అధికులమన రాదు, కొంచెం ఉండుటెల్ల కొదవు కాదు, కొండ మధ్యమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ విదురవేమ. తగ్గి ప్రవర్తిస్తే వచ్చే నష్టం ఏంటయా? ప్రతిసారి నేను గొప్పవాడిని 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 ప్రపంచాన్ని చూపించాలా? కానీ ఆ పరిస్థితిని బట్టి ప్రవర్తించాలి. కార్యస్ ఎంత చక్కగా ఎంత చిన్న పద్యం చెప్పారండి. వేమన పద్యాలు మనకి దాశరథి శతకము లేకపోతే భాస్కర శతకము ఇటువంటివి కనుక నోటికి వచ్చేస్తే ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి. రోజుకో పద్యం పిల్లలకు నేర్పించామనుకోండి, ఇవన్నీ వాళ్ళ వాళ్ళ ఫింగర్ టిప్స్ లో ఉంటాయి. అనువు కాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదవు కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. కార్యసాధకుడికి ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ కదా. కాబట్టి ఇలా చెప్పారు. ఇట్లాగా హనుమ మెల్లమెల్లగా లోపలికి ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. ఒక్కసారి లంక వైపు చూస్తే లోపల అక్కడ భవనాలు కనబడుతున్నాయి. లోపల మల్టీ స్టోరీ బిల్డింగ్లు కనిపించేట. అంటే అప్పటికే ఉన్నాయి. 7 అంతస్తులు 8 అంతస్తుల భవనాలు ఉన్నాయని లంకానగర్లో మహర్షి రాశారు. అది భారతీయ యొక్క విజ్ఞానము. మామూలుగా ఉన్నాయా? నేలకి మణులు తాపడం చేసినట్టుగా ఉన్నాయి. కాంతితో ప్రకాశిస్తున్నాయి నేలలన్నీ. బంగారు గోడలతోటి ప్రకాశిస్తోంది. ఇది లంకానగరం యొక్క సంపద. ఇలా లంకానగరాన్ని పరిశీలిస్తూ లోపలికి వెళ్ళటానికి ప్రణాళిక వేసుకుంటున్నాడు. బయటంతా చీకట్లు రంగాలమ్ముకున్నాయి. ఇక్కడి నుంచి మహర్షి ఈ కావ్యంలో ఉన్న అద్భుతమైనటువంటి ఒకానొక అంశాన్ని ప్రస్తావన చేయబోతున్నారు. ఇది కావ్యపరమైనటువంటి అందం, రసమయమైనటువంటి విషయం చెప్పబోతున్నారు. ఇక్కడ చీకట్లు ఇలా వస్తుంటే ఆకాశంలో వెన్నెలతోటి ప్రకాశిస్తూ చంద్రుడి మధ్య మబ్బుల్లోంచి బయటకు వచ్చాట. ఎంతటి వెన్నెల కాంతి వచ్చిందంటే, హనుమంతుడికి లంకానగరంలో సీతమ్మని వెతకటంలో ఆ రాత్రి సాయం చేయటానికి వచ్చాడా చంద్రుడు అన్నట్టుగా ఉంది అని చెప్తున్నారు. అది ఆ వెన్నెల రాత్రి. అటువంటి ఆ పుచ్చకాయగా ఉంది వెన్నెల అంటాం కదా, అటువంటి వెన్నెల ప్రకాశిస్తుండగా లంకానగరంలో ప్రవేశించడానికి చిన్నవాడే పిల్లి పిల్ల రూపంలో ఉన్నవాడు లోపలికి దూరుదామని ప్రయత్నం చేశాడు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఒక భయంకరమైన స్వరం వినిపించింది. నాత్వం, ఎవడ్రా నువ్వు అన్నమాట. ఇంతే ఉన్నాడు స్వామి. కన్ను పైకెత్తి చూశాడు. చిన్నవాడిగా ఉన్నాడేమో, ఒకనొక భయంకరమైన ఆకారంతో కనిపించింది ఒక ఆవిడ. ఎవరావిడ? ఓ స్త్రీమూర్తి, లంకా నగరానికి అధిష్టాన దేవత, లంకిణి ఆవిడ. అంటే మనం చెప్పుకున్నాం కదా, ప్రతి
ఏ ఆ, అంటే మన పంచభూతాలకి సృష్టిలో కనిపించేటువంటి వాటికి అధిష్టాన దేవతలు ఉంటారు. సముద్రానికి కూడా సాగరుడు ఉన్నాడు, ఇవన్నీ చెప్పుకున్నాం మనం. కాబట్టి ఇక్కడ లంకా నగరానికి అధిష్టాన దేవత అయినటువంటి లంకిని ఆవిడ నిలబడింది అక్కడ. ఆవిడ మాట్లాడుతోంది. ఎవరిలో నువ్వు అంది. నీ ప్రాణాలు పోకముందే ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పండి. పట్టేస్తుంది ఆవిడ. లోపలికి వెళ్ళడం తెచ్చింది కాదు, దూరిపోదాం అనుకున్నాడు, ఆపేసింది. ఈ నగరంలో ప్రవేశించడం అంత సులభం కాదు. నా ఆజ్ఞ లేనిదే లోపలికి ఎవరు వెళ్ళలేరు. కాబట్టి నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అని అడిగింది. సరే, మనవాడు నటించడంలో ఇది సామాన్యుడు కాదు కదా, వినయాన్ని గొంతులోకి తెచ్చుకున్నట్ట. వినయంగా చెప్తున్నాడు ఈయన. నేనెవరో చెప్తాను కానీ ముందు నువ్వెవరో చెప్పు. ఎంత భయంకరమైన ఆకారంతో ఉన్నావు, ఎంత మంచిగా ఉన్నావే, నువ్వెవరో నాకు చెప్పు అని అడిగాడు. అంటే అప్పుడు ఆవిడ చెప్పింది, నేను లంక అధిష్టాన దేవతని, నా ఆజ్ఞ లేకపోతే లోపలికి ఎవరో ప్రవేశించలేరు. కాబట్టి నువ్వు ఎవరో ఎందుకు వచ్చావో చెప్పు అంది. అంటే ఈయన అన్నాడు, నేను ఈ లంకా నగరం గురించి చాలా గొప్పగా విన్నాను. ఇందులో గొప్ప గొప్ప ఉద్యానవనాలు ఉన్నాయట, పళ్ళ తోటలు పొల తోటలు ఉన్నాయట, పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయట, చాలా విశేషాలు ఉన్నాయట. ఒక్కసారి అవన్నీ చూసి వెళ్ళిపోదామని వచ్చాను. నాకు ఎవరో చెప్పారు చాలా బాగుంటుంది నగరం అన్నారు, చూడటానికి వచ్చాను. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంతే. వీల్లేదు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని గర్జించింది ఆవిడ. ఈయన అన్నాడు, ఎవరు చూడటానికి కాకపోతే ఇంత నగరం కట్టుకోవడం దేనికి అన్నాడు. ఆవిడకి ఇంకా ఒళ్ళు మండింది. ఈయన ఇట్లా లోపలికి వెళ్ళి చూసి అలా వచ్చేస్తాను, ఒక్కసారి లోపలికి వెళ్ళి ఇవ్వండి. ఈ వ్యంగ్యంగా ఎప్పుడైతే ఇలా అన్నాడో కోపం వచ్చేస్తుంది ఆవిడకి. ఆవిడ కోపం తెచ్చుకుని చేతితోటి ఒక దెబ్బ కొట్టింది హనుమస్వామిని. ఎప్పుడైతే కొట్టిందో ఈయన కోపం వచ్చింది. మాట్లాడుతున్నంతసేపు ఏదో స్త్రీ కదా అని మాట్లాడుతున్నాడు, కొట్టింది ఒక దెబ్బ. దాంతో ఇది లాభం లేదనుకున్నాడు. ఎడమ చేతిని బిగించి పిడికిలతో ఒక దెబ్బ కొట్టాడు. కానీ మహర్షి అన్నారు అక్కడ, ఎదురుకుండా ఉన్నది స్త్రీ అని గుర్తుపెట్టుకుని మరీ కొట్టాట. అంటే కోపం వచ్చింది, శక్తిగా కొడదాం అనుకున్నాడు, కానీ కొట్టేటప్పుడు స్త్రీ కాబట్టి జాగ్రత్తగా కొట్టాడు. ఆ అంత జాగ్రత్తగా కొట్టిన దెబ్బకే లంకిడి నేల మీద పడి మూర్చిపోయింది. కొంచెం సమయం పట్టింది తేరుకునేసరికి. తేరుకుని లేచి నిలబడింది. ఒక్క దెబ్బకి హనుమంతుడి శక్తి ఎంతో తెలిసి వచ్చింది ఆ లంకిడికి. ఆవిడ అనుకుందిట, ఇతడు నా మీద దయ చూపించాడు కాబట్టి బతికాను, కొంచెం గట్టిగా కొట్టుంటే అయిపోయింది నా పరిస్థితి. ఆవిడ పట్టేసుకుంది, ఆవిడే సామాజిక కాదు కదా. కాబట్టి ఇతడు నా మీద దయ చూపించాడు అనుకుందిట. లేచి రెండు చేతులు దోయించి అద్భుతమైనటువంటి విషయం చెప్పిందండి. లంకిని చెప్పినటువంటి ఈ వాక్యము ఒకానొక మంత్రంలో భాగమని చెప్పారు పెద్దలు. అంత విశేషం. ఆవిడంది, ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా. ఓ మహాబాహు, నన్ను దయచూడు, నన్ను కాపాడు. ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా. ఓ హరిసత్తమా, నన్ను కాపాడు, దయ చూపించు అంది. ఈ వాక్యం మహామంత్రంగా చెప్తున్నారు పెద్దలు, సామాన్యమైన విషయం కాదు. ఈ మాట వినగానే హనుమస్వామి ప్రసన్నుడయ్యాడు. అంటే ఇది దేవతా లక్షణం. అంటే మనలాగా కోపాలు పెట్టుకునే రకం కాదు దేవతలు. నిజంగా దేవతలు కనుక మన మీద కోపం పెట్టుకోదలుచుకుంటే ఈ పాటికే మనందరం ఏమయ్యేవాళ్ళం, మన ప్రవర్తనకి, మన తీరికి, ఆలోచన విధానాలకి. కాబట్టి కోపాలు పెట్టుకునే రకం కాదు వాడు. ప్రార్థించగానే ప్రసన్నులవుతారు, ఈ లక్షణం ఉంది. కాబట్టి ఇక్కడ ఈవిడ ఇలా అనగానే ఆయన ప్రసన్నుడయ్యాడు. అందుకనే మనకి ఇక్కడ పెద్దలు చెప్పినటువంటి శ్లోకం కూడా పూర్తిగా చెప్పుకోవాలి కదా. మహామంత్రం అనుకున్నప్పుడు దాన్ని కూడా స్మరించుకోవాలి కదా. ఎందుకు చెప్తున్నానంటే, ఇది మంత్ర శ్లోకం అని చెప్పిన పెద్దలే ఈ శ్లోకానికి గొప్ప ఫలితం ఉంటుందని కూడా చెప్పారు. నిత్యము కనుక ఈ శ్లోకాన్ని స్మరించుకుంటూ ఉంటే, జపం చేస్తూ ఉంటే, ఎట్లాంటి మనఃక్లేశాలైనా తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది అని చెప్తున్నారు. మనస్సులో ఉన్నటువంటి వేదనలు పోతాయి, ఏమైపోతుందో అన్న భయాలు పోతాయి. అంత అద్భుతమైనటువంటి శ్లోకము అది. ఒక్కసారి మనం చెప్పుకుందాం. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా.
దీనిని మనం నిత్యము స్మరించుకుంటూ ఉంటే హనుమంతుడి యొక్క అనుగ్రహానికి ఇది మనల్ని పాత్రలు చేస్తుంది. ఇది రామాయణంలో మనకి దొరికినటువంటి ఒక వజ్రం లాంటి శ్లోకం, అద్భుతమైన విషయం. కాబట్టి సంజీవ పర్వతోద్ధార మనో దుఃఖ నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయ స్వహరి సత్తమా. ఈ మాట చెప్పాక లంకిని ఇంకో మాట కూడా చెప్పింది. మహాత్ములు ఎంతటి క్రోధానికి గురైనా ధర్మానికి కట్టుబడి ప్రవర్తిస్తారు. ఆ మాట కూడా అంతే. వాళ్ళ కోపం వస్తుంది, కోపం రాక కాదు, కానీ కోపంలో కూడా నియంత్రణ ఉంది. దేనివల్ల? ధర్మం వల్ల. నేను ధర్మాన్ని పాటించాలన్న ఒక దృష్టి ఉండటం వల్ల వారు అప్పుడు కూడా ధర్మానికి కట్టుబడి ప్రవర్తిస్తారయ్యా. నేను నీతోటి చాలా దురుసుగా ప్రవర్తించాను, నువ్వు నా యందు దయతలచి నువ్వేంటో నాకు తెలిసేలా కొట్టావు. అది ఆవిడన్నమాట. నువ్వు కొట్టడం వల్ల నువ్వేంటో తెలిసిపోయింది నాకు. అలా కాక కోపంతో కొట్టుంటే నాకు ఈ రోజే మరణం సంభవించేది అంది ఆవిడ. అది హనుమంతుడి యొక్క విశేషం. ఆవిడ మరో మాట చెప్పింది. చాలా కాలం క్రితం బ్రహ్మదేవుడు నాకు చెప్పిన మాట గుర్తొస్తోంది. నువ్వు ఈ లంకానికి కాపలా ఉండు, ఒకరోజు ఒక వానరుడు వస్తాడు, అతడి చేతిలో నీకు దెబ్బ తగులుతుంది, అతను నేను దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ తిని నువ్వు అతని లంకానగరంలోకి పంపిస్తావు. గుర్తుపెట్టుకో, ఆ రోజుతో లంకా నగరానికి రావణుడి పీడ విరగడవటం మొదలవుతుంది, రాక్షస పీడ తొలగిపోవటం ప్రారంభమవుతుంది అని నాకు బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఆ సమయం వచ్చేసింది అని నమస్కరించి సీతాదేవిని రావణుడు అపహరించి తీసుకురావడంతో లంకా నగరానికి చేటు మొదలైంది. అప్పుడైనా కనిపించిందయా, ఈ రోజు అది సత్యమవుతోంది, నీ కార్యం నువ్వు నెరవేర్చుకో అని చెప్పి లోపలికి పంపించి ఆవిడ వీడ్కోలు పలికి సెలవు తీసుకుంది. అలా చెప్పి వీడ్కోలు పలకగానే స్వామి లంకానగరంలో ప్రవేశించడానికి నిశ్చయించుకున్నాడు. నిశ్చయించుకుని ఒక్క గంతులో ప్రాకారం మీదకి ఎక్కి లంకానగరంలోకి దుమికాడు. నిజానికి లంకిని లోపలికి వెళ్ళమని పంపగానే చక్కగా సింహద్వారం నుంచి వెళ్ళిపోవచ్చు ఆయన. కానీ శత్రువుల నగరంలోకి, వాళ్ళ ఇళ్లలోకి ప్రవేశించేటప్పుడు సింహద్వారం నుంచి వెళ్ళరు, అలా శాస్త్రాలు చెప్తున్నాయి. అట్లాగే మనకు కావలసిన ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, కుడి పాదం పెట్టాలట. శత్రువుల ఇంట్లో వెళ్ళవలసి వస్తే ఎడమ పాదం పెట్టి వెళ్ళాలి. ఇవన్నీ పెద్దలు మనకి చెప్పారండి. ఇవన్నీ భారతీయమైనటువంటి పద్ధతులు, ఆచారాలు. వీటిని మనం కాపాడుకోవాలి. వీటి వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి అన్నింటికీ మనకి తెలియకపోవచ్చు, తెలియచ్చు, కానీ ఇవన్నీ మనవి. భారతీయులు ఇలా ప్రవర్తిస్తారు అని ప్రపంచమంతా అనుకుంటోంది. ఇటువంటి జ్ఞానం మనకు ఉందని వారికి తెలుసు, కానీ మనం దీన్ని పాటించలేకపోతున్నాం. మన పెద్దలు చెప్పినవి మనం పాటించటం, ఇదే మనకి ఈ మాత్రం స్వాభిమానం ఉండద్దు. ఇవి మనవి, ఈ పద్ధతుల్లో జీవిస్తాను నేను, ఇదే అర్థం చేసుకోవాలి. కాబట్టి అలా హనుమ ఆ ప్రాకారం నుంచి దుముకుతూనే ఎడమ పాదం లంకలో పెట్టి దిగాడు. దిగటమే ఎవరు తనని గమనించకుండా చీకట్లోకి జారిపోయాడు. అట్లా చీకట్లోకి వెళ్ళి నగరం అంతా కలిగి తిరగటం మొదలు పెట్టాడు. హనుమ తిరగటంలో రెండు దృష్టికోణాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఒకటి సీతమ్మని వెతకటం, రెండవది లంకా నగరం యొక్క ఆనుపానులు తెలుసుకోవటం. ఇవన్నీ తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాడు ఆయన. నగరం మొత్తాన్ని గాలిస్తున్నాడు, అనేకమైన శాలలు దాటుకుంటూ వెళ్తున్నాడు. ఒక పక్క స్త్రీలు, నృత్యాలు, గానాలు, ఇవన్నీ కళలన్నీ అభ్యసిస్తున్న వాళ్ళు కనిపించారు. చిత్రంగా మరొక వైపు వేద మంత్రాలని అధ్యయనం చేస్తున్న రాక్షసులు కొంతమంది కనిపించారు. వాళ్ళ చేతులు దర్భలు ధరించి, దర్భలు అంటాం కదా, పట్టుకుని నగరానికి కాపలా కాస్తున్న మంత్రవేత్తలు కూడా కనిపించారట అక్కడ. దర్భ అన్నది సామాన్యం కాదు. ఇంద్రుని చేతిలో వజ్రాయుధం ఎలాగో వేదవేత్త చేతిలో దర్భలాగా. దర్భ అంటే కేవలం గడ్డిపరక లాంటిది కాదు, మంత్రశక్తిని ఆకర్షించి ప్రయోగించగలిగే బలం కలిగింది దర్భ. అలాగే భస్మానికి కూడా అటువంటి శక్తి ఉంది. ఇవన్నీ రహస్యాలండి, పెద్దలు చెప్పారు మనకి. దర్భలు ఎలా ఉపయోగించుకోవచ్చు, భస్మము దానికి ఉన్న శక్తి ఏమిటి, ఇవన్నీ చిన్న విషయాలు కాదు. వాటన్నిటినీ మనం కోల్పోయాం, మర్చిపోయాం. కాబట్టి ఇప్పుడు శత్రువులు ఎవరు లంకలోకి ప్రవేశించకుండా
పరమంత్ర పరయంత్ర పరతంత్రాదులేవి లోపలికి రాకుండా మంత్రశక్తితో కాపాడుతున్నారు. అది లంకా నగరాన్ని. అంటే కేవలం ఫిజికల్ పవర్ ఒక్కటే కాకుండా అలా ఎలాగో రాక్షసులు కాపలా కాస్తున్నారు పెద్ద పెద్ద ఆయుధాలు పట్టుకుని, మంత్రశక్తితో కూడా లంకని కాపాడుకుంటున్నాడు రావణాసురుడు. వీటన్నిటినీ గమనిస్తున్నారు హనుమస్వామి వారు. కాబట్టి ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం చేస్తున్న హనుమత్ స్వామి వారు లోపలికి ఎలా ప్రవేశించారు, లోపలికి వెళ్ళాక ఏం చూశారు, దానిలో ఉన్న ఆంతర్యాలు ఏమిటి, ఈ విశేషాలన్నీ మనం వచ్చే వారం మళ్ళీ విశేషంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత విద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.